Hi students, welcome to ACE Online. ఈ క్వశ్చన్ చూడండి, గివెన్ బిలో ఆర్ టూ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 వచ్చి విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అంటున్నాడు. అంటే విస్కాసిటీ అంటే విస్కస్ ఫోర్సెస్ అంటే మోస్ట్లీ మనం ఈ ఫ్లూయిడ్స్లో అబ్జర్వ్ చేస్తాం. ముఖ్యంగా ఈ లిక్విడ్స్ ఇలాంటిదో గ్యాసెస్లో కూడా ఉంటాయి. అయితే ఈ విస్కాసిటీ అంటే నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫ్లోనెస్ ఆఫ్ లిక్విడ్స్ని విస్కాసిటీ అంటారు. అంటే 2 లేయర్స్ మధ్యలో అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, వాటికి విస్కస్ నేచర్ అనేది చాలా చాలా హై ఉందంటాం. అంటే మనం మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే బాగా చక్కగా ఉందనేటువంటిదిగా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో దీనికి విస్కస్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకనే వీటి యొక్క మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో అంటే విస్కస్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నవి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అదే విస్కస్ ఫోర్సెస్ తక్కువగా ఉన్నటువంటివి ఫాస్ట్గా మూవ్ అవటం అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వీడు ఏమంటున్నాడు, విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ మధ్యన ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేటువంటిది బ్రేక్ అవుతాయి. సో కాబట్టి విస్కాసిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్టే. నెక్స్ట్, ద యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఆర్ కేజీ పర్ మీటర్ నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ అనేటువంటిది ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఏం తీసుకుంటామంటే కేజీ మీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అనేటువంటిది తీసుకోవాలి, లేదంటే పాస్కల్ సెకండ్ అనేటువంటిదైనా కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా కానీ ఓకే. సో ఎస్ఐ యూనిట్గా చెప్తారు విస్కాసిటీకి, కాబట్టి స్టేట్మెంట్ 2 అనేటువంటిది రాంగ్. స్టేట్మెంట్ 1 మాత్రం కరెక్టే. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ సి అనేటువంటిది చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. సో కాబట్టి గైస్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.